ఈ ల్యాండ్స్ అనగానే మనకి మొదలుగా గుర్తొచ్చేది ఇడుపులపాయకి సంబంధించిన భారీ ఎస్టేటు. సో అక్కడి నుంచి అందరూ తెలుసుకొని నేర్చుకున్నారో తెలియదు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీగా కబ్జాకి పెట్టుకున్నట్టుగా ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి సత్యాలు. మొదటిది పులిచెర్ల మండలం మంగళంపేట, బాగా ప్రముఖమైన పేరు వినిపిస్తూ ఉంది. పుష్ప సినిమా తర్వాత మంగళం సీన్ అట్లా ప్రముఖంగా వినిపించిందో ఇప్పుడు పెద్దిరెడ్డి గారి ద్వారా మంగళంపేట అనే ఒక దానికి సంబంధించినటువంటి భూమిలో 104 ఎకరాల్లో విలాసవంతమైన అద్భుతమైన భారీ ఫామ్ హౌస్. మంచిదే, కానీ అంతవరకు మంచిదే. ఈ 104 ఏకర్స్లో ఉన్నటువంటి భారీ ఫామ్ హౌస్ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఫామ్ హౌస్గా చెప్పబడుతుంది. అందులో ఒరిజినల్గా వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ సర్వే నంబర్ 296లో 17.69 ఏకర్స్ మాత్రమే ఉండే. మరి ఎక్కడైనా ఏదైనా పెరగొచ్చేమో కానీ ల్యాండ్ పెరగటం అనేది ఉండదు కదా, దాని అంతటా అది ల్యాండ్ ఎట్లా పెరుక్కుంటూ పోద్ది, అది అర్థం కాని అంశం. మరి ల్యాండ్ అట్లా పెరుక్కుంటూ పోయింది. 17.69 ఏకర్స్ తర్వాత 6 ఏకర్స్ ఫస్ట్ వేరే వాళ్ళని బెదిరించి వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. దాని తర్వాత 23.69 ఏకర్స్ అయింది. అది దాన్ని 23.69 ఏకర్స్ 45.8 ఏకర్స్గా పెరిగింది. అంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్ అంతా ఈయనకి కలిసి యాడ్ అవటం వల్ల పెరుగుతూ పోతుంది. 45.8 ఏకర్స్కి 31.74 ఏకర్స్ కలిసింది. ఇప్పుడు 77.54 ఏకర్స్ అయింది. సర్వే నంబర్ 295/1A, సర్వే నంబర్ 295/1B, సర్వే నంబర్ 296/1B ఈ 77.5 ఏకర్స్ ప్లస్ 30 ఏకర్స్ సర్వే నంబర్ 295/1C మొత్తం కలిపి 104 ఏకర్స్. ఇది మంగళంపేటలో భారీ భూ కబ్జాకి పాల్పడ్డాడు అని ఈ సర్వే నంబర్స్లో వచ్చింది. అయితే ఈయన ఏం చేశారంటే రెవెన్యూ శాఖ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మొదలుగా వేరే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి రికార్డ్స్ తారుమారు చేయించి అక్కడి నుంచి ఈయన కొనుక్కున్నట్టుగా రికార్డు సృష్టించి ఇంత ల్యాండ్ని పెరుక్కుంటూ పెద్ద ఎత్తున 104 ఏకర్స్ చేశారు. ఈ బ్రీఫ్గా సింగిల్ పాయింట్లో చెప్పవలసి వస్తే రికార్డ్స్ ప్రకారం 23.69 ఉన్న ఏకర్సు 104 ఏకర్స్గా పెరిగింది. అంటే 77.54 ఏకర్స్ ఇందులో కబ్జా జరిగినట్టుగా ప్రిలిమినరీగా సమాచారం మంగళంపేటకి సంబంధించి.